మీ జీవితంలో కుంటివారు లేచి నడిచారా? గుడ్డివారు కన్నులు తెరిచి చూశారా? మూగవారు మాట్లాడారా? కాళ్ళు లేని వ్యక్తి లేచి పరిగెత్తారా? అద్భుతాలు మీ జీవితాల్లో జరిగి ఉంటాయి. ఈ ఛానల్కి, ఈ నంబర్కి మీతో కలిసి మేము పరిచర్యలో ముందుకు వస్తాం. విషయం ఏంటంటే, ఒకవేళ మీరు తమిళ చూస్తూ ఉంటారు కదా, ఈ సేవకులు వరంగల్, హన్మకొండ పట్టణాల్లో ఎన్నో సభలు ఏర్పాటు చేసినటువంటి వారు, ఎంతో వేల మందికి ప్రేయర్ చేశారు. సో అటువంటి వారిలో ఎవరికైనా నాకు కన్ను, నాకు కళ్ళు, నేను చూడగలిగాను, నా నోరు మూతబడింది, నేను మూగవాణ్ణి, మాట్లాడాను, నాకు కాళ్ళు లేవు, నేను అన్నవారు ఈ ప్రాంతాల్లో ఉన్నారా? ఈ యొక్క దైవ సేవకుల ద్వారా, ఈ పరిచర్య ద్వారా ఈ అద్భుతాన్ని మీరు చూడగలిగారా? నా చెయ్యి పడిపోయింది, నేను లేపాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈ నంబర్కు మీ వివరాలు మీరు వాట్సాప్ చేసినట్టయితే మేము మిమ్మల్ని విజిట్ చేస్తాం. ఎందుకు విజిట్ చేసి మీ సాక్ష్యాన్ని ఎందుకు ప్రజలకు తెలియచేయాలనుకుంటున్నామంటే, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి సేవా పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. కానీ ప్రభు ఒక్కడేని చెబుతున్నప్పటికీ కూడా సేవకుల్లో విమర్శలు స్టార్ట్ అయ్యాయి. ఒక సేవకుడు అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటే మరొక సేవకుడు ఆ అద్భుతాన్ని ఖండిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఎవరి పరిచర్య వారు చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. అది ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి క్షేమకరంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఒకరు స్వస్థతలు చూపిస్తే, ఒకరు ప్రవచనాలు చూపిస్తే, ఒక వ్యక్తిని అద్భుతకరంగా దేవుడు దీవించి ఆశీర్వదించి పైకి లేపితే, ఇవన్నీ ఫేక్ అంటూ కొంతమంది, ఇవన్నీ రియల్ అంటూ కొంతమంది, ఆ స్వస్థత ఏదో నా ముందే జరిగించు నేను చూడాలని కొంతమంది, ఇలాగున మన తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఈ టాపిక్స్ మీద చాలా జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా చూస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటికి, ఇలాంటి విషయాలకు మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే, నిజంగా ఎవరైతే కళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కాళ్ళు వచ్చిన వారు ఉన్నారో, ఎవరైతే నోరు మాట్లాడగలిగినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే నడిచినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే వినగలిగిన వారు ఉన్నారో, సో వారు దయచేసి ఒకవేళ మీరు ఈ వరంగల్, హన్మకొండ ప్రాంతంలో మేము లేం సార్, మేము ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో మీరు ఉన్నారని అంటారా? అయితే మీ పూర్తి వివరాలు ఒక 4 ఫొటోస్ తోటి మీ పూర్తి వివరాలు గనక మాకు పంపించినట్టయితే మీ సాక్ష్యాన్ని మేము తెలియచేయబోతున్నాం. అది ఎలా ఉండాలి అంటే, ప్రూఫ్గా ఉండాలి. ఒకప్పుడు నీ చెయ్యి పనిచేయలేదు, అది ఎందుకు పనిచేయలేదు? పక్షవాతం వచ్చిందా? చెయ్యికి ప్రాబ్లం ఏం జరిగింది? సో ఆ టైంలో మీరు ఏం చేశారు? ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది చిన్న వీడియో చేసి, లేదా చిన్న క్లిప్స్ ద్వారా మీరు మాట్లాడినట్లయితే మేము ఆ సాక్ష్యాన్ని ప్రపంచానికి తెలియజేసి, ఇదిగో చూడండి అని కొందరిని బలపరచడానికి, మరికొందరిని లేవనెత్తడానికి, మరికొంతమంది ఉజ్జీవంగా బలమైనటువంటి పరిచర్య జరిగించడానికి మీ సాక్ష్యాన్ని వారికి చూపించాలని ఆశపడుతున్నాం. సో ఇందులో మీరు రెడీ అయ్యి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే, నేను తమిళలో చూపించాను నంబర్ని, మీ కొరకు ఇక్కడ స్క్రోలింగ్లో వేస్తాను, చూడండి. సో అక్కడి నుండి మనము పరిచర్యను మనం ప్రభావితం చేయటానికి, ప్రభు చేసినటువంటి కార్యాలను సాక్ష్యం ఇచ్చుటకు, ఆయన చేసినటువంటి కార్యములన్నీ కూడా మనుషులైన ప్రతి ఒక్కరు కూడా వినటానికి, వినగల చెవి గలవాడు, గ్రహించుటకు మనస్సున్నటువంటి వారందరూ కూడా మీ సాక్ష్యాన్ని తెలుసుకోవటానికి, మేము తెలియజేయటానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలను నేను ప్రస్తావించాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చాలా అద్భుతాలు చేశారు. ఎలాంటి అద్భుతాలు చేశారంటే, చాలా అద్భుతాలు చేశారు. పేతురు అత్త చెయ్యి పట్టుకోగానే ఆమె జ్వరము విడిచిపోయిందని రాయబడింది.
గమనించండి. ఇప్పుడు నాకు ప్రార్థన చేసినప్పుడు జ్వరం పోయింది సార్ అని చెప్పేసి మీరు ఒకవేళ మీ వివరాలు పంపిస్తే దాన్ని నేను టెలికాస్ట్ చేయలేను. ఎందుకంటే జ్వరాన్ని ఎవరు నమ్మరు. ఓకేనా? ఆ తర్వాత నేను చెప్పినట్లుగా హ్యాండ్ మీకు ప్రాబ్లం అయింది, సో దాన్ని హీల్ చేశాడు దేవుడు అంటే నేను ఖచ్చితంగా టెలికాస్ట్ చేయగలను. ఆ తర్వాత సార్ నాకు కళ్ళు లేవు సార్, కళ్ళు వచ్చాయి అన్నవారు ఎవరన్నా ఉంటే దయచేసి మీరు ఈ ఈ యొక్క ఛానల్ ద్వారా మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ తర్వాత మీకు ఫిజికల్గా అంటే శరీర భాగాలు ఏవైతే ప్రాబ్లం అయినాయో వాటిలో నుండి దేవుడు స్వస్థపరిచినట్టయితే చూపించడానికి బాగుంటుంది. ఆ తర్వాత గమనించండి, స్వస్థపరిచేశాడు. ఆ తర్వాత అక్కడ మనం చూస్తున్నాం ఒక వ్యక్తి, బెత్తస్తు కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి కూడా చాలా సంవత్సరాల నుంచి అక్కడ పడిపోయి ఉంటే అతన్ని పరుపు ద్వారా ఎత్తుకొని పొమ్మంటే అతను వెళ్ళిపోయినప్పుడు సాక్ష్యం చాలా బాగుంది, అంతే కదా. ఆ తర్వాత గుడ్డివాడు, భర్తమైనటువంటి గుడ్డివాడు కూడా కళ్ళు తెరిచినప్పుడు చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఇలాగ చనిపోయినటువంటి వారు లేచినప్పటికి కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి సాక్ష్యాలు మరి మీ దగ్గర ఉంటే, ఇలాంటి సాక్ష్యాలు ఒకవేళ మీరు ఇంతకుముందు టెలికాస్ట్ చేసి ఉండొచ్చు, బహుశా ఇంతకుముందు టెలికాస్ట్ అయ్యి ఉండొచ్చు, సో అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను అడుగుతున్న రిక్వెస్ట్గా ఏంటంటే, ఎందుకంటే ఈ సేవా పరిచర్య విధానాలు ఏమవుతున్నాయంటే దాదాపుగా రాబోతున్న దినాల్లో అంటే కోపంతోనూ కసితోనూ పరిచర్య చేసే విధానాల్లోకి వెళ్ళబోతున్నాయి. కాబట్టి మనం వాటిని ఆపాలి, ప్రశాంతంగా ఎవరి సేవ వాళ్ళు చేసుకునేటట్టుగా. కాబట్టి మనం మన జీవితాల్లో జరిగినటువంటి వాటిని ఖచ్చితంగా టెలికాస్ట్ చేద్దాం. అర్థమవుతుందా? ఇప్పుడు గమనిద్దాం. ఒక కుష్టువాడు బాగయ్యాడు. ఎవరండి? ఒక కుష్టువాడు బాగయ్యాడు. కుష్టువాడు ఎక్కడుండేవాడు? అడవిలో ఉండేవాడు. కుష్టువాడు ఎక్కడుండేవాడు? ఇల్లు విడిచిపెట్టి, భార్య పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు, కుటుంబాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు, అంటే ఊర్లో దాదాపుగా వెలేసినటువంటి వారు. వారు అడవిలోనే బ్రతకాలి, అడవిలోనే తినాలి, అడవిలోనే తాగాలి, అడవిలోనే పడుకోవాలి, వీలుంటే అడవిలో చచ్చిపోవాలి, కానీ ఇంటికి మాత్రం రాకూడదు. గమనించండి, యేసుక్రీస్తు వారు ఆ కుష్టువాడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచమని అడిగాడు. అడిగినప్పుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు అతన్ని స్వస్థపరిచి అతన్ని బాగు చేసి ఏం చేశాడంటే తన ఇంటికి పంపాను. అర్థమవుతుందా? ఈ సాక్ష్యము అద్భుతాన్ని సృష్టించింది. ఇప్పుడు మీ ఈ ప్రసంగాల్లో, ఈ సేవకుల యొక్క సదస్సులో, ఈ రివైవల్ ప్రేయర్ మీటింగ్స్లో, సో మీ ప్రాంతం నుంచి, మీ ప్రాంతాల్లో ఎలాంటి అద్భుతం చేస్తున్నది జరిగింది, ఇలాంటి అద్భుతం మా ప్రాంతంలో జరిగింది, మా ప్రక్కనే ఉన్నాడు అతను, మా సేవలో జరిగింది అని పాస్టర్స్ అనుకుంటున్నారా? మీ పాస్టర్స్ అందరికి కూడా నేను ఈ విషయాన్ని తెలియజేస్తాను, దైవ సేవకులందరికీ కూడా. నా సంఘంలో జరిగింది సార్ అని అంటున్నారా? సో నేను వస్తాను మీ దగ్గరికి, నేనే మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఏం జరిగిందో విషయాలు తెలుసుకుంటాను. ఏది వరంగల్ హన్మకొండ ప్రాంతం అయితే ఓకేనా, నేను రావడానికి రెడీగా ఉన్నాను. కానీ దూర ప్రాంతాలు అయితే, అందుకే నేను తమిళ పెట్టాను కదా, వరంగల్ హన్మకొండ ప్రాంతం అని పెట్టాను. సో కానీ మాది దూర ప్రాంతం బ్రదర్, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పలానా చోట అని చెప్పేసి మీరు ఒకవేళ అనుకుంటే, మీరు మీకున్నటువంటి ప్రూఫ్స్ని నాకు వాట్సాప్ చేయండి, నేను 100% టెలికాస్ట్ చేస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు గమనించండి, ఆ కుష్టువాడు ఇంటికి వెళ్ళటం వల్ల, అర్థమైంది, ఆ కుష్టువాడు తన కుటుంబంలోకి వెళ్ళటం వల్ల, కుష్టువాడు తన బిడ్డల దగ్గరికి వెళ్ళటం వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ ఏం చేశారంటే ఇంప్రెస్ అయిపోయారు. సో ఇది ఎలా జరిగింది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది ఎవరు చేశారు అసలు? ఇప్పుడు ప్రపంచంలో ఈ కుష్టు వ్యాధిని తక్కువ చేసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఏ మందులు కూడా నయం చేయలేదు. బట్ నేను ఎవరు బాగు చేశారంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు నన్ను బాగు చేశారు. సో అర్థమవుతుంది కదా నేను ఎందుకు ఈ విషయాన్ని గమనించానంటే, ఒక మీ బాడీలో ఒక పెద్ద మిరాకిల్ జరిగితే, నేను ఒక బైపాస్ సర్జరీకి ప్రిపేర్ అయ్యాను, బట్ అది లేకుండా చేశాడు నా దేవుడు. ఇదిగో బైపాస్ సర్టిఫికేట్స్, ఇదిగో ఈ రోజున బైపాస్ లేదు నాకు అని చెప్పేసి, ఆపరేషన్ లేదు అని చెప్పాడు. ఇలాంటివన్నీ కూడా ఎందుకు మీరు దాచిపెట్టుకోవాలి? ఎందుకు ఇలాగ దాచిపెట్టడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే, సావుకుల్లో సావుకులే. అర్థమవుతుందా? పాస్టర్స్లో పాస్టర్సే, దైవ సావుకులే ఈ రోజున మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్స్లో చూడండి దయచేసి. ఈ స్వస్థతలు లేవని కొంతమంది, స్వస్థతలు ఉన్నాయని కొంతమంది, అద్భుతాలు జరుగుతున్నాయని మరి కొంతమంది, అద్భుతాలు జరగట్లేదని మరి కొంతమంది. సో కొంతమంది మరి ఈ అద్భుతాలు జరిగితే ఈ హాస్పిటల్స్ ఎందుకని మరి కొంతమంది, ఈ అద్భుతాలు జరిగితే మీరెందుకు హాస్పిటల్కి వెళ్ళి ఉంటున్నారని మరి కొంతమంది. సో ఎన్నో రకాలుగా మనకి ఇవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. బట్ మనము ఈ కార్యక్రమం చేయడం ద్వారా కొన్నిటినైనా కొన్ని విషయాలనైనా ఎస్
ఈయన కూడా అద్భుతం చేయగలడు అనే విషయాలు మనము క్లుప్తంగా మన ప్రజలకు తెలియచేయగలిగితే మరి క్రీస్తు యొక్క సువార్త నీకు జరిగినటువంటి స్వస్థత ద్వారా సువార్తను ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ కుష్ఠువాడు గ్రామంలోకి వెళ్ళి, ప్రాంతంలోకి వెళ్ళి వాడు వేసుకున్నటువంటి బట్టలను చూసి, వాడు ఇంటికి చేరటం చూసి ఎంతోమంది అక్కడ ఆశ్చర్యపోయారు, ఇది ఎలా జరిగింది అని. అలాగే మనం బైబిల్లో ఇంకొక విషయాన్ని కూడా చూడగలుగుతాం. ఒకరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు, పిచ్చివాడైపోయిన తర్వాత సమాధుల్లో ఉంటాడు. సమాధుల్లో ఉండి ఇంటికి రానివ్వరు. ఎందుకంటే వాడు రోడ్లమ్మటి వెళ్ళే వాళ్ళని, దారులమ్మటి వెళ్ళే వాళ్ళని కొట్టి కట్టేసి కొడతా ఉంటారు. పిచ్చివాళ్ళు అయిపోయినప్పుడు కట్టేసి కొడతా ఉంటారు. సో అలాగన అవుతూ ఉంటే ఊళ్ళో నుంచి సమాధులకు పంపించేస్తారు. అక్కడ కూడా గొలుసులతో కట్టేస్తే వాడు వాటిని తుత్తినీళ్ళుగా చేసుకుని ఆ దారులమ్మటి ఈ దారులమ్మటి వెళ్ళే వాళ్ళని కొట్టేవాడు. అలాగే నీటికి పిల్లలు కానీ రాళ్ళు కానీ అంటే కొరికేవాడు. అలాంటి భయంకరమైనటువంటి జీవితంలో ఉండేవాడు వాడు. సో అలాంటి జీవితంలో ఉన్నవాడిని దగ్గరకు యేసుక్రీస్తు వారు వెళ్ళి అతన్ని బాగు చేసి తన కుటుంబానికి పంపటం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా విస్మయం పొందారట. ఇది చరిత్రలో ఎక్కడ జరిగినట్లు లేదు, ఎంత అద్భుత కార్యం చేయగలిగిన వారు ఎవరు అని ఆ ప్రాంతంలో విస్మయం చెందినటువంటి వారు ఉన్నారు. సో మీ గ్రామంలో, మీ పట్టణంలో ఈ యొక్క సువార్త కూడికలను ఏర్పాటు చేసినప్పుడు ఈ సావుకుల యొక్క పరిచర్య ద్వారా, వీరు అనాయింటింగ్ పవర్ ద్వారా, వీరు చేసినటువంటి పరిచర్య అభివృద్ధి ద్వారా మీరు అనేక మీటింగ్స్లో కనుక వెళ్ళుంటే మీ గ్రామంలో ఇలాంటి మతి స్థిమితము లేనటువంటి వ్యక్తి తన కుటుంబంలోనికి చేరి మరి ఆ కుటుంబాన్ని ఇప్పుడు పోషిస్తున్నాడా, ఆ కుటుంబాన్ని ఇప్పుడు రక్షిస్తున్నాడా, ఆ కుటుంబంలో ఉండి కలిసిమెలిసి ఉండి వాళ్ళతో చక్కగా బ్రతుకుతున్నాడా? సో అటువంటి వారు ఉంటే కూడా మీరు తెలియచేయవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నానంటే నేనొక సావుకునిగా సావుకుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క చిచ్చును, ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ భేదమును మనము కొంత తీసివేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోని, ఈ యొక్క ఛానల్ని మీరందరూ కూడా మరి ప్రేమించి మరి మీ సంగతులు ఈ యొక్క కార్యక్రమంలోనికి మీరు తీసుకొని వస్తే, మేము వీలుగా ఉంటే మీ దగ్గరకు వచ్చి, మీరు దగ్గరలో ఉంటే, నేను ముందే చెప్పాను కదా, వరంగల్ హన్మకొండ ప్రాంతంలో ఉంటే మీ దగ్గరకు వచ్చే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మరి మీరు ఎలా బాగుపడ్డారనే విషయాన్ని, సాక్ష్యమును ఈ ప్రపంచానికి తెలియచేద్దాం. సో అలాంటి విషయాల్లో మీరు రెడీగా ఉంటే ఈరోజే, ఇప్పుడే ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. ఒకవేళ ఇంకా కొంతమంది ఉంటారు, ఎందుకు చేయాలండి, అదంత అవసరమా, అంత దేవుడే చూసుకుంటాడు, లేకపోతే దేవుని కార్యాలు దేవునికి తెలియదా, ప్రజలకు తెలియదా, అద్భుత కార్యాలు కొంతమంది నమ్మరు, మనకెందుకండి ఇలాంటివన్నీ కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. సో నేను అనుకునే వాళ్ళ గురించి ఒక విషయం చెబుతాను, చూడండి, గమనించండి. ఇప్పుడు ఆ కుష్ఠువాడు బాగుపడి ఇంటికి వచ్చిన తర్వాత యేసుప్రభువు వారు వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజున విందిచ్చాడు. మీకు తెలుసా, విందిచ్చినప్పుడు ఆ ఇంటికి అనేకులు వచ్చారు. యేసుప్రభువుని చూస్తానికి అనేకులు వచ్చారు. అవునా, ఇతన్ని ఆ వ్యాధి నుంచి కాపాడి బ్రతికించి తన ఇంటికి చేర్చిన వాడు తన దగ్గరకు వస్తున్నాడా అంటే మనకున్న సమస్యలు కూడా పోగొట్టుకుందామని చెప్పి చాలామంది వచ్చారు. అర్థమవుతుందా? నీ సాక్ష్యము 10 మందికి తెలియజేయటం ద్వారా అది సంపూర్ణమైపోయి ఇంకా ఇతరులను బలపరిచేదిగా, స్థిరపరిచేదిగా ఉంటుంది. దాని కొరకే ఈ సాక్ష్యాన్ని నువ్వు చెప్పడానికి ఇష్టపడలే తప్ప నీ గొప్ప కొరకో నా గొప్ప కొరకో చెప్పుకోవటానికి వీలు లేదు. అందుకే యేసుప్రభువు వారు ఆ సమాధుల్లో ఉన్నవానికి అంటాడు, ఇదిగో నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో, నాతో పాటు రావాల్సిన పని లేదంటాడు. కాబట్టి అది మన కొరకు కాదు, మన ఘనత కొరకు కాదు, మన గొప్పల కొరకు కాదు, కానీ అది ప్రభు ఘనత కొరకు, ప్రభు యొక్క స్థిరమైనటువంటి సాక్ష్యంగా నిలబడటానికి. ఒక సాక్ష్యం గురించి యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తారు. ఇదే సీమోను ఇంట్లో యేసుక్రీస్తు వారు ఉంటే ఆ పాపం చేత పట్టబడినటువంటి స్త్రీ ఆమెను కాపాడిన తర్వాత ఆమె అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క తల మీద పోసి అభిషేకించినప్పుడు ఒక మాట అంటాడు, చూడమ్మా, నువ్వు ఈ చేసినటువంటి కార్యం నా వాక్య పరిచర్య ఎక్కడ ప్రారంభించి ఎక్కడ సాక్షి రూపంగా సువార్తను వెదజల్లబడతా ఉందో ఆ స్థలములో నీ పేరు కూడా ప్రకటించబడతా ఉంది, నువ్వు చేసిన కార్యముల గురించి కూడా వివరించబడుతుందని యేసుక్రీస్తు వారు చెప్పారు.
అర్థమవుతుందా? అంటే నేను మామూలుగా మీతో మాట్లాడట్లేదు, వాక్య ఆధారముగా వాక్యముతో కలిసి మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, ఇది మీకు గొప్ప అవకాశం. సో ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. మీరందరూ కూడా మరి వేరేలాగా ఆలోచన చేయకుండా, ఎందుకు చేయాలి, ఇది అవసరమా మనకి అని అనుకోకుండా, ఇది దేవుని పని, నాకు జరిగింది, నాకు చెయ్యొచ్చింది, నాకు కాలొచ్చింది, నాకు కన్నొచ్చింది, నాకు చెవులు వచ్చాయి, నేను మాట్లాడాను అని అనుకున్నటువంటి వారు ఎవరున్నా సరే, లేకుంటే మీ కుటుంబంలో ఎవరికి జరిగినా సరే, మీరు ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. ఎస్ సార్, మా దగ్గర జరిగింది, మీరు రాగలరా, మాది పలానా ప్రాంతం అంటే మోర్ దెన్ 50 కిలోమీటర్స్ లోపు వరకు నేను 100% రాగలను. 50 కిలోమీటర్స్ వరకు, వరంగల్ టు 50 కిలోమీటర్స్, హన్మకొండ టు 50 కిలోమీటర్స్. ఎందుకంటే నేను వరంగల్లోనే ఉంటాను కాబట్టి మీరు 50 కిలోమీటర్స్ వరకు నేను రాగలను, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయగలను. సో దానికి మించి ఎవరున్నప్పటికీ కూడా మీరు పూర్తి వివరాలు పూర్తిగా ఈ వాట్సాప్ చేయండి, మనం కలిసి మాట్లాడుకుందాం. ప్రభు కొరకు నువ్వు నేను కలిసి సాక్ష్యం ఇద్దాం, సాక్ష్యం ఇచ్చి ప్రభు యొక్క కార్యంలో నిలబెడదాం, స్థిరమైన పునాది వేద్దాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి, అంతేకాకుండా రాబోతున్న దినాల్లో అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు చేసిన మహాదేవుడు, ఆయన యొక్క నామము గొప్పదిగా మన దేశంలో స్వరము వినపడునుగాక. సేవకులు చేస్తున్నటువంటి పరిచర్య అంతటినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి గొప్పగా, ఘనంగా, బలంగా మన భారతదేశంలో వాడబడునుగాక. కార్యములు గొప్పగా చేసి మనందరినీ కూడా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ మాటలు, ఈ వాక్య పరిచయం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ